అక్కడ చూడు ఆ ప్రేమ జంట ఎంత ముచ్చటగా ఉందో. మనల్ని చూసి సిగ్గుపడి అలా వెళ్ళిపోతున్నారు. ప్రేమ జంట వంకాయ. వాడు మన ఊరు మున్సిపు రాఘవ. పెళ్ళాన్ని చంపి ఇలా రోజుకు దందు తిరుగుతూ ఉంటాడు. రాఘవంటే సూర్యనారాయణ గారు అబ్బాయా? వాడే. మీ నాన్నకు మంచి దోస్తీ కూడా. చిచ్చి, మా నాన్నగారికి అలాంటి స్నేహితులు లేరు. ఉన్నదంతా అలాంటి వాళ్ళే. ఏం కదన్నీ అబద్ధాలు. చాలే ఎక్కు. వెళ్ళిపో వెళ్ళిపో. రోజులు చాలా దారుణంగా ఉన్నాయి. ఏమైందండి? ఏ సమస్య లేకుండా ఊరంతా ప్రశాంతంగా ఉంటే నాకు అన్నం అరగదు. తమరుండగా ఇలా ఉండడం చాలా బాధగానే ఉందండి. 1977వ సంవత్సరం ఆంధ్రదేశానికి బాగా గుర్తుండిపోయింది. ఎందుచేత? తుఫాన్ వచ్చి విపరీతంగా జనాన్ని చంపేసిందండి. అలాగే మనం ఈ ఊళ్ళో పుట్టినందుకు మనం కూడా ఒక చరిత్ర సృష్టించాలి. నమస్కారం. ఎక్కడి నుంచి? పట్నం నుంచా? లేదండి, ఆ మెరకచేలో కలుపు తీసుకుంటే వెళ్ళొచ్చాను. కానీ అదే పెద్ద తప్పు అయిపోయింది. ఏంటయ్యో? చూడకూడని సీనరీ ఒకటి చూశానండి. అదే నువ్వు తిన్నగేది చెప్పాడో కదా. పుట్టక ముంస పుట్టకైనా బుద్ధులన్నీ కరణం బుద్ధులు. నేనేమి చెప్పక ముందే మీరు తుపాకీలా ఫైరింగ్ అయిపోతున్నారు. ఇది చెప్పానంటే బాంబుల బద్దలైపోతారు. అయ్యా, అసలు విషయాన్ని ఊరగాయలాగా ఎంతసేపు అలా ఊరిస్తారు చెప్పండి. మన వీరభద్రయ్య గారి అమ్మాయి పట్నం నుంచి డిగ్రీ చేత్తో పుచ్చుకొస్తున్నాను కదా మనం అనుకున్నాం. కానీ అలా జరగలేదు. అల్లుడు గారిని వెంట పెట్టుకొచ్చింది. నోరుమై, ఏమిటా కారు కోతరు? నువ్వు కళ్ళతో చూసావా? ఎవడైనా చెప్తే విన్నావా? నేనే చూశానండి. ఆ సూర్యం గారితో కారులో వస్తుంటేను. మీ అమ్మాయి డ్రైవింగ్, వాడు పక్కనే సిట్టింగ్. నీ ఉత్త కామపు కళ్ళు నీ కంటికి అందరూ అదోలా కనిపిస్తారు. ఎవరిని చూసేవారు? అయ్యా, నేనైనా ఆపద్ధర్మంగా అబద్ధం ఆడతానేమో గాని మున్సబు గారు మాత్రం సత్య హరిశ్చంద్రుడు. సర్లే, ఇప్పుడే వెళ్ళి తెలుస్తాం. అమ్మా మధు, పరీక్షలు బాగా రాసావమ్మా? బాగా రాశాను నాన్న. నువ్వు పరీక్షలు ఎప్పుడు రాసి వస్తావా, నీకు పెళ్ళెప్పుడు చెయ్యాలా అని సంబంధాల కోసం ఊళ్ళన్నీ గాలిస్తున్నాను. మొత్తానికి పట్టుకున్నానులే నీకు తగ్గ కుర్రాన్ని. సూర్యం అంటే నీ అభిప్రాయం ఏమిటమ్మా? సూర్యానికి చాలా మంచివాడు, బుద్ధిమంతుడు కూడా అనుకుంటాను. అంతేనా? గుణంలో, చదువులో అన్నిట్లో అతనే ఫస్ట్. కాని పాపం డబ్బే లేదనుకుంటా. డబ్బు మనకుందిగా నాన్న. అవుననుకో, కానీ లోకం ఏమనుకుంటుంది? ఉన్న ఒక్కగానొక్క కూతురికి ఇలాంటి దిక్కుమాలిన సంబంధం తీసుకొచ్చాడేమిటా వీరభద్రయ్య అని ఆడిపోసుకోదు. అలా ఎందుకు అనుకోవాలి? పేదవాణ్ణి అల్లుణ్ణి చేసుకుని వీరభద్రయ్య ఆదర్శవంతుడయ్యాడని కొందరు మెచ్చుకోవచ్చుగా. నువ్వన్నది నిజమేననుకో. నాన్న, ఎంత మంచివాడివి. పాపం సూర్యం పిచ్చివాడు. ఎంత చెప్పినా నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటావంటే నమ్మలే తెలుసా. నేను వెళ్ళి ఈ శుభవార్త సూర్యంతో చెప్పొస్తాను. ఆగు, ఆగమ్మా. ఆ ఫోటోలు నన్ను చూడండి. ఇవి నేను సూర్యం కాలేజీలో దిగిన ఫోటోలు. విశ్వామిత్రుడుగా సూర్యం చాలా బాగున్నాడు కదా నాన్న. నాన్న, ముక్కు మూసుకు తపస్సు చేసుకునే గడ్డాలవాడి దగ్గరికి ఆ ఇంద్రుడు మేనకను పంపితే పంపుండదు. కానీ నీ కాలి చెప్పు ఖరీదు కూడా చేయను మనిషి దగ్గరికి వెళ్ళి నా కూతుర్ని నీ ఇంటి కోడల్ని చేసుకొని మాత్రం నేను చస్తే అడగ. రాజకీయ నాయకుడు తన వాగ్దానాలతో ఓట్లు సంపాదించవచ్చు. 100 అబద్ధాలాడు మధ్య తరగతి వాడి పెళ్లి కూడా జరిపించుకోవచ్చు. కూటికి లేని గర్భదరిద్రుడు దొంగతనము చెయ్యొచ్చు. కానీ మనలాంటి డబ్బున్న వాళ్ళు అంతస్తు దిగి పేదవాడితో మాత్రం ఇయ్యమనకూడదు. అంతస్తు కన్నా నాకు ప్రేమే ముఖ్యం. నీ వయసులో నీకు ప్రేమ ఎంత ముఖ్యమో కుటుంబ గౌరవం, వంశ ప్రతిష్ట నా వయసులో నాకు అంతే ముఖ్యం. వాటిని కుదిరేసి నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను. చూడమ్మా, నేను లక్షాధికారిని అయ్యాక నాకు శత్రువులు ఉంటారేమోనని రివాల్వర్ లైసెన్స్ తీసుకున్నాను. కానీ దాని అవసరం ఇలా నీ మూలంగా కలుగుతుందని నేను ఎన్నడూ ఊహించలేదు. అంటే అతని ప్రాణాలు తీస్తానని బెదిరిస్తే నీకు లొంగిపోతాననుకున్నావా? ప్రాణాలు తీయడం ఏమిటే పిచ్చిదాన్ని. వాడి తల తీసి తాంబూలంలో పెట్టి నీ పెళ్లికి కానుకగా చదివిస్తా. నాన్న, ఇది నిన్ను బెదిరించడానికి అంటున్న మాట కాదు, 100కి 100 పైసలా నిజం. అయితే నా మాట కూడా విను. మా పెళ్లి కాదని శాసిస్తే సరిగ్గా నువ్వు ముహూర్తం పెట్టించిన రోజుకి నీ కూతురి శవాన్ని పాడి మీద పెట్టి నీకు బహుమానంగా ఇప్పిస్తాను. దీన్ని దారిలో తీసుకురావడం ఎలా? ఎందుకు బాబు రమ్మన్నారట? గుర్తు చేసేదే ఉందండి. తల తాకట్టు పెట్టైనా 40,000 కడతానన్నాను కదా. నువ్వు అలా అంటూనే ఉంటావు, నేను వింటూనే ఉంటాను. చూడు వెంకటేశ్వర్లు, ఇంతకాలమైనా ₹1 జమ కట్టకపోయినా నీ ఇల్లు ఇంకా వేలం వేయకుండా ఎందుకు కూరుకున్నానంటావు? అది మీ మంచితనం కాదు, నీ మంచితనం. నీ కూతురు పసుపు కుంకాలు నిలుపుకోవాలని
క్యాన్సర్ తో కుమిలిపోతున్న నీ అల్లుణ్ణి బ్రతికించుకోవాలని నువ్వు శక్తికి మించిన డబ్బు ఖర్చు పెడుతూ నువ్వు పడుతున్న తిప్పలు చూసి జాలిపడి నీ మంచితనానికి లొంగిపోయిచ్చావు. కానీ ఈనాడు నీలాంటి మంచివాడి కడుపున ఒక దుర్మార్గుడు పుట్టాడని కొత్తగా తెలుసుకున్నాను. ఏమిటి బాబు మీరు అనేది? 100 పైసల నిజం. నీ కొడుకు నా కూతుర్ని ప్రేమించాడట. ఆ పసిపిల్లకి మాయమాటలు చెప్పి పెళ్లి దాకా కూడా తీసుకొచ్చాడు. అయితే నన్నేం చేయమంటారు? వెళ్ళి అనార్కలిని సమాధి చేసిన అక్బర్ కథ చెబుతావో, ఖైసును మజ్ను చేసిన లైలా కథ చెబుతావో నాకు తెలియదు. కానీ నీ కొడుకు ప్రేమ కథ కూడా అలాగే అంతం అవుతుందని మాత్రం హెచ్చరించు. చదువుకున్న పిల్లలు ఈ రోజుల్లో ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం మామూలే కదండి. వాళ్లకు మనం అడ్డు చెప్పి అవమానపడ్డం కంటే ఆశీర్వదించి 4 అక్షంతలు వేయడం మంచిది. నోర్బై, నీ అతి తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించు. మర్యాదగా వెళ్ళి నీ కొడుక్కి బుద్ధి చెప్పు. క్షమించండి బాబు, వాళ్ళిద్దరూ నిజంగా ప్రేమించుకొని ఉంటే వాళ్ళ పెళ్లికి నేను అడ్డు చెప్పలేను. ఆగు వెంకటేశ్వర్లు, నువ్వు నా చెప్పు కింద చీమలాంటి వాడి. నే చెప్పినట్టు నువ్వు చెయ్యకపోతే నిన్నేం చేస్తానో తెలుసా? నా బిడ్డ కోసం నేనేమైపోయినా పర్వాలేదు. ఆగు వెంకటేశ్వర్, నువ్వు నా చెప్పు కింద చీమలాంటి వాడి. మట్టిగడ్డలు కాలమే పడ్డాయిరా. అనార్కలిని సమాధి చేసిన అక్బర్ కథ చెబుతావో, ఖైసును మజ్ను చేసిన లైలా కథ చెబుతావో నాకు తెలియదు. కానీ నీ కొడుకు ప్రేమ కథ కూడా అలాగే అంతం అవుతుందని మాత్రం హెచ్చరించు. ఏమిటి నాన్న పొద్దున్నుంచి అలా ఉన్నావు? అక్కయ్య గురించి బెంగ పెట్టుకున్నావా? లేదురా. పోనీ నా గురించి దిగులు పడుతున్నావా? నీకేం భయం లేదు నాన్న. పరీక్ష చాలా బాగా రాశాను. నువ్వు కలెక్టర్ అవుతావయ్యా అని మా ప్రిన్సిపల్ నన్ను దీవించి పంపించాడు. ఆయన నోటి సెలవు వల్ల నిజంగా నువ్వు అంత గొప్పడివి. అంతకంటే నాకు కావాల్సిందే ఉందిరా. నాన్నా, తమ్ముడు, ఆ వీరభద్రయ్య మన ఇల్లు పొలం జప్తు చేస్తున్నాడు, ఊళ్ళో టంకం వేస్తున్నాడు. ఇంకా ఏమిటి, ఎవరో పేరంటానికి రావాల్సినట్టు ఏమిటండి ఈ ఆలస్యం? అమీనా గారు కోర్టు ఆర్డర్ చదివారు కదా, కానిచ్చేయండి. ఇంటి యజమాని కూడా ఉంటే బాగుంటుందేమోనని. మోహన్ చల్లకి దాటేసి ఉంటాడు, కానివ్వయా. అన్నాబుత్తుల వెంకటేశ్వర్లు గారి ఇల్లు వేలం వేస్తున్నాం. సర్కారి వారి పాట. ఆగండి. మా ఇంటిని వేలం వేసే హక్కు మీకు ఎవరిచ్చారు? కోర్టు వారు ఆర్డర్ అయింది, అడుగు అమీనా. నోటీస్ ఇవ్వకుండా మీ పలుకుబడిని ఉపయోగించి జప్తు చేస్తున్నారా? ఆ తంతు ఎప్పుడో పూర్తయిందిరా పిచ్చివాడ. శర్మ, కాగితాలు చూపి. అదిగోనండి నోటీసు. వీరభద్రయ్య గారు, మీరు కడుపులో ఏదో పెట్టుకుని మమ్మల్ని సాధించాలని పని చేస్తున్నారు. ఆ నోటీస్ సంగతి నిజంగా నాకు ఇంతవరకు తెలియదు. తెలీదు? అబద్ధాల హరిశ్చంద్రుని పేరు తెచ్చుకోవాలనుకుంటున్నావా? ఆ నోటీస్ వచ్చిన రోజు నువ్వేమన్నావు? బాబు, ఈ నోటు తిరగరాయలేను, రాసినా ఈ బాకీ తీర్చుకునే శక్తి నాకు లేదు, నా కొడుకు తిరిగి రాగానే ఆస్తి అమ్మేసైనా మీ రుణం తీరుస్తాను అనలేదు? వీరభద్రయ్య గారు, పోనీ అబద్ధం ఆడాను, ఒప్పుకుంటాను. కానీ జప్తు ఆపించండి. ఉన్న ఈ కాస్త ఆధారం పోతే నా బిడ్డలు ఇద్దరు దిక్కులేని వాళ్ళు అయిపోతారు. ఏమీ లాభం లేదయ్యా, కోర్టు వారు ఆర్డర్ అయిపోయింది. శర్మ, కార్యక్రమం సర్కారి వారి పాట. బాబు గారు, దయ చూపించండి బాబు గారు. నా బిడ్డల బతుకు కాలం వేయొద్దు. దయ చూపించండి బాబు గారు. మీ కాళ్ళు పట్టుకుంటారు బాబు గారు. బాబు గారు, నాన్న, ఏ మొక్కనో మానునో మొక్కుకుంటే ఏదో చేస్తుందన్న ఆశన ఉంటుంది. చీము నెత్తు లేని ఈ మనిషి కాళ్ళెందుకు పట్టుకుంటానన్నా? లే, నా కంఠంలో ఊపిరుండగా నా కండలు కరిగించైనా సరే మన కుటుంబాన్ని పోషిస్తాను. వేయించుకో వేలం. వేలం పాట అయిపోయిందంటే కనీసం స్కాచ్ పార్టీ అయినా ఉంటుంది అనుకున్నాను. వాడు ఆస్తిని చీప్ గా కొట్టేసినట్టు ఇదిగా మాకు కూడా ఈ చీప్ మందు పోస్తున్నా. ఏది మన ఊళ్ళో స్కాచ్, అంతకంటే నాటు సారాయే బెటరు. ఇది ఆ సరే గాని మున్సబు, ఆడవాళ్ళకి వల విసరడంలో ఒలింపిక్ రికార్డు స్థాపించావు కదా, మరి ఆ భాగ్యాన్ని అలా వదిలేశావు? ఇదిగో ప్రస్తుతం వాళ్ళ కుటుంబం చాలా కష్టాల్లో ఉంది. వరద బాధితుల్ని ప్రభుత్వం ఆదుకున్నట్టు నువ్వు ఆ కుటుంబాన్ని ఆదుకున్నావే అనుకో, జెండా ఎగరేసావన్నమాట. చెప్పారు కదా, చూడండి. మోసం చేసిన ఆస్తి కాజేసింది కాక నా కూతుర్ని కూడా నాశనం చేయాలని చూస్తున్నారా? అయ్యా, పెద్ద కర్మకి ఏర్పాట్లు అది చేసుకో. కాదు, ముందు తెల్లారేసరికి వీడి శవం చెట్టుకు వేలాడుతూ ఉండాలి. అప్పుల బాధ పడలేక వీడేదో ఆత్మహత్య చేసుకున్నాడని ఊరంతా అనుకోవాలి. అది చూడండి. ఆగు, శవాన్ని దింపండి. నీ తండ్రి నాకివ్వవలసిన బాకీ మొత్తం 40,000,
జప్తు ద్వారా నాకు లభించింది 20,000 మాత్రమే. ఆ మిగతా దానికి సరైన సంజాషి చెప్తే తప్ప శవాన్ని కదలనివ్వదు.